హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ కిడ్స్ ఫ్రాక్ మీతో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ షేర్ చేస్తానండి. 2 to 3 years పాపకి అయితే ఇది చాలా బ్యూటిఫుల్గా సెట్ అవుతుందండి దీని మెజర్మెంట్. సో ఈ మెజర్మెంట్స్తో మీరు 2 to 3 years పాపకి కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఓన్లీ చెస్ట్ మార్కింగ్ అండ్ వెస్ట్ మార్కింగ్ దగ్గర కొద్దిగా మీరు మెజర్మెంట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో దీనికోసం నేను ఫ్యాబ్రిక్ 2 meters మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండ్ 1.5 meter లైనింగ్ తీసుకున్నానండి. సో ఫస్ట్ మనం లైనింగ్ని కట్ చేయాలి కాబట్టి లైనింగ్ డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ నేను ఫస్ట్ కట్ చేస్తాను, దాని తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. ఫస్ట్ కింద ఒక లైన్ డ్రా చేశానండి. అక్కడి నుంచి బాడీ సెపరేట్గా యాడ్ చేస్తాను కాబట్టి బాడీ మెజర్మెంట్స్ ఇక్కడ 10 inches తీసుకున్నానండి. బాడీ మెజర్మెంట్స్ రెడీ లెంత్ నాకు 9 inches కావాలి, 1 inch ఎక్స్ట్రా తీసుకున్నాను. బాడీ మెజర్మెంట్లో బాడీ లెంత్ 10 inches తీసుకున్న తర్వాత మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలండి. షోల్డర్ మార్కింగ్ ఇక్కడ 4.5 చేస్తున్నాను. అలాగే షోల్డర్ ఏదైతే బ్రాడ్ ఉంటుందో కదా, నెక్ బ్రాడ్ 2 inches తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ ఇక్కడ 4.5 inches తీసుకుంటాను ఫ్రెండ్స్. సో చిన్నపిల్లలకి 4.5 సరిపోతుంది. సో ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తాను. అలాగే ఆర్మ్ రౌండ్ కోసం నేను 5 inch కిందకి 5 inches దగ్గర మార్క్ చేస్తానండి. ఇక్కడ కూడా ఒక రౌండ్ షేప్ ఇచ్చేసి ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ 27 inches అండి. 27/4 పార్ట్ ఇక్కడ నేను తీసుకుంటాను. సో 6/4 దగ్గర మార్క్ చేస్తున్నాను. అలాగే వెస్ట్ 25 inches అండి. సో 6 1/4 దగ్గర మార్క్ చేసి వెస్ట్ మెజర్మెంట్స్కి 1 inch డాట్స్ కోసం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కోసం కూడా తీసుకున్నానండి. సో ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. పార్ట్ కటింగ్ కోసం నేను లైనింగ్ని ఓపెన్ సైడ్ నా వైపు ఉండేలాగా తిప్పి పెట్టుకుంటాను. దీనిపైన నేను ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చి ఇలాగ సెట్ చేసి పెడతానండి. పెట్టిన తర్వాత అంటే ఫోల్డెడ్ సైడ్ దగ్గర ఒక 1.5 inches ఎక్స్ట్రా ఉండేలాగా మనం చూసుకోవాలండి. అంటే ఎక్స్ట్రా మనం హుక్ అండ్ ఐ పట్టి లేకపోతే బటన్ పట్టి కోసం మనం ఎక్స్ట్రా ఇక్కడ 1.5 inches ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత యాజ్ దిస్ ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా మనం పూర్తిగా రౌండ్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ మార్కింగ్ కోసం బ్యాక్ నెక్ 2.5 inches పెడుతున్నానండి. సో 2.5 to 3 inches వరకు మీరు బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ తీసేసి బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసేసుకుంటాను. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఈ లైనింగ్ని ఇలాగ పెట్టి కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆపోజిట్లో తిప్పి మనం లైనింగ్ని దీనిపైన నీట్గా సెట్ చేసి పెట్టుకొని రౌండ్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని అటాచ్ చేసుకోవాలండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అండి మనం ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉంది అదంతా కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు బక్రం పీస్ని తీసుకోవాలండి. మనం డబల్ ఫోల్డ్లో బక్రంని పెట్టుకుని ఫ్రంట్ నెక్ బక్రం పైన ఇలాగ పెట్టుకుని మనం డ్రా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ పీస్ని మనం కాటన్ ఫ్యాబ్రిక్ పైన అటాచ్ చేసుకోవాలి. సో దీన్ని కాటన్
క్లాత్ మీద ఇలాగ పెట్టి నేను ఒకసారి ఐరన్ చేస్తానండి. చేసిన తర్వాత సైడ్ నేను ఫోల్డ్ చేసి జాయిన్ చేసేస్తానండి. సో సైడ్ ఇలా ఫోల్డ్ చేసి జాయిన్ చేసేసుకోవాలి. చేసుకుని దీన్ని మనం నెక్కి అటాచ్ చేయాలండి. సో మిడిల్ అంతా కూడా కట్ చేసి తీసేయాలి. తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్కి దీన్ని అడ్జస్ట్ చేయాలి. ఫస్ట్ మనం నెక్ని డబల్ ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక చిన్న కట్ పెట్టుకోవాలండి. ఆ కట్ దగ్గరే మనం బక్రం మిడిల్ని పెట్టి స్టిచ్ చేయాలి. ఎక్కడైనా స్టోన్స్ అవి ఉంటే తీసేసుకోవాలి. సో ఇప్పుడు నేను స్టిచ్ చేసేసిన తర్వాత చిన్న చిన్న కట్ రౌండ్ దగ్గర నేను చిన్న చిన్న కట్ పెట్టుకుంటున్నాను. దీన్ని బ్యాక్ వైపుకి నేను తిప్పి పైన ఒకసారి ఐరన్ చేసేస్తానండి. సో ఇలా మనం నెక్ని ఫినిషింగ్గా రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఇక్కడ రెడీ చేయడానికండి ఫస్ట్ మనం హుక్ పట్టి అండ్ ఐ పట్టి ఇక్కడ రెడీ చేసుకోవాలి. సో రెండు వైపులు 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఏదైతే మార్క్ చేసాం కదా, మార్జిన్ ఇచ్చాను కదా, ఆ మార్జిన్ దగ్గర మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మన రైట్ సైడ్ హుక్ పట్టి వచ్చేలాగా చూసుకోవాలండి. సో ఇక్కడ ఏదైతే నేను మార్క్ చేశానో హుక్ పట్టి దగ్గర మీరు పూర్తిగా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలండి. సో ఇలా పూర్తిగా లోపల వైపుకి వెళ్ళిపోవాలండి. సో ఒకసారి ఫోల్డ్ చేసి ఇంకొకసారి ఆ మార్కింగ్ వరకు ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలి. సో చూడండి ఇక్కడ స్టిచ్ చేసేసాను నేను. పూర్తిగా ఆ లైన్ వరకు లోపల వైపుకి ఫోల్డ్ చేసేసాను. కానీ లెఫ్ట్ సైడ్ అయితే మనం 1/2 ఇంచెస్ బయటికి ఉండేలాగా చూసుకోవాలండి. చిన్నగా మనం ఫోల్డ్ చేసి దాని తర్వాత ఈ ఫోల్డింగ్ని మనం ఆ లైన్ వరకు స్టిచ్ చేయాలండి. ఆ లైన్ వరకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. 1/2 ఇంచెస్ బయట ఉండేలాగా మనం చూసుకోవాలి. సో 1/2 ఇంచెస్ బయటి వైపుకి ఉంటే దానిపైన మనం థ్రెడ్స్ని ఇక్కడ యాడ్ చేస్తామండి. సో ఇలా చూడండి, లైన్ దగ్గర నుంచి బయటికి ఉంది 1/2 ఇంచెస్. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టేసి మనం కింద నుంచి 3 ఇంచెస్ పైకి ఇలాగ ఒక కుట్టు వేసేసుకుని ఇక్కడ స్టిచ్ చేసుకుని రెండుని అటాచ్ చేసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 పార్ట్స్ని మనం మిడిల్లో అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను అటాచ్ చేసేసాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడ క్రాస్ పట్టీ తీసుకోవాలి. క్రాస్ పట్టీని యాడ్ చేసి మనం నెక్కి స్టిచ్ చేయాలి. బ్యాక్ నెక్కి స్టిచ్ చేయాలి. బ్లౌజ్కి ఎలాగైతే మనం నెక్ పట్టీ తిప్పుతామో సేమ్ ప్రాసెస్లో మనం ఇక్కడ నెక్ పట్టీ తిప్పుకోవాలి. సో ఇక్కడ నెక్ పట్టీ తిప్పిన తర్వాత మనం ఫ్రంట్ వైపు అండ్ బ్యాక్ వైపు అంటే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్లో కూడా ఇక్కడ డాట్స్ వేసేసుకోవాలండి. డాట్స్ కోసం కూడా ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చాం కదా, సో అక్కడ మనం డాట్స్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం డాట్స్ వేసేటప్పుడు ఇలాగ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మనం డాట్స్ వేసుకోవాలి. సో ఇలాగ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకున్నాను. అప్పుడు మనం షోల్డర్ని అటాచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ వదిలి షోల్డర్ని అటాచ్ చేయాలండి. షోల్డర్ ఇక్కడ అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర మనం ఇక్కడ కూడా ఒక క్రాస్ పట్టీ తిప్పాలండి. సో నెక్కి ఎలాగైతే తిప్పుతామో సేమ్ ప్రాసెస్లో మనం ఇక్కడ కూడా ఒక క్రాస్ పట్టీ తిప్పియాలి. సో క్రాస్ పట్టీ తిప్పిన తర్వాత ఒకసారి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ పూర్తిగా మనం సెట్ చేసి ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకుంటే దాని ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇక్కడ స్లీవ్ని మనం డిజైన్ చేయాలండి. సో 4 ఇంచెస్ దగ్గర మనం ఇలా చూడండి, ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర నేను ఫోల్డ్ చేశాను. ఒకసారి మీకు మెజర్ చేసి చూపిస్తాను. సో 4 ఇంచెస్ వెడల్పు క్లాత్ని మనం ఇక్కడ తీసుకోవాలి పట్టీలాగా. సో కుట్లన్నీ పోయి మనకి 3 ఇంచెస్కి రెడీ అవుతుందండి. సో ఇలాగ 4 పట్టీస్ తీసుకున్నాను నేను. బ్యూటిఫుల్ పెటల్ స్లీవ్స్ అనేది మనం ఇక్కడ రెడీ చేద్దామండి. సో ఇలాగ ఈ పట్టీస్ని మనం అటాచ్ చేసేసుకోవాలండి. స్టిచ్ చేసి అటాచ్ చేసేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ అన్ని పట్టీస్ని నేను ఇక్కడ స్టిచ్ చేసి అటాచ్ చేసేసుకున్నాను. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం ఒకవైపు ఫోల్డ్ చేసుకోవాలండి. సో ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో మనం ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకుని పూర్తిగా పట్టీకి మనం కుట్టు వేసుకోవాలండి. సో ఇలాగ పూర్తిగా పట్టీ అంతా మనం కుట్టు వేసుకోవాలి. ఒకవైపు చూడండి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను, ఇంకొక వైపు ఓపెన్ ఉంది. సో అక్కడ మనం చిన్న చిన్న ప్లీట్స్ ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి. సో ఇలాగ మనం పెట్టుకుని ఇలాగ చిన్న చిన్న ప్లీట్స్గా పూర్తిగా పట్టి అంతాని ప్లీట్స్ పెట్టుకోవాలండి. సో ఈ ప్లీట్స్ని మనం స్లీవ్స్గా రెడీ చేద్దామండి. చిన్నపిల్లలకి అయితే ఈ స్లీవ్ డిజైన్ చాలా బాగుంటుంది. సో
సో పూర్తిగా ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ స్లీవ్స్ని మనం ఇలా లోపల వైపుకి పెట్టి పైన ఒక కుట్టు వేసేసుకోవాలండి. సో సింపుల్గా ఆర్మ్ రౌండ్కి లోపల వైపుకి ఈ ప్లీట్స్ పట్టీని పెట్టుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. సో ఇలా హ్యాండ్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి రెండు వైపులు. సో రెండు వైపులు ఇలాగ హ్యాండ్స్ని రెడీ చేసిన తర్వాత ఇక్కడ మనం బాడీ పార్ట్ని వెనక్కి తిప్పి సైడ్ ఫిట్టింగ్ జాయింట్స్ కూడా వేసేసుకోవాలండి. సో పూర్తిగా బాడీ పార్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత మనం ఫ్లేర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుందాము. సో చెస్ట్ మార్కింగ్, వెస్ట్ మార్కింగ్ ఉంది కదా, దానిపైన మనం కుట్టు వేసేసుకోవాలి రెండు వైపులు. అలాగే ఎక్స్ట్రా మార్జిన్కి కూడా ఒక 3 స్టిచెస్ ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ బాడీ పార్ట్ పూర్తిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. సో ఇప్పుడు ఫ్లేర్ కటింగ్ కోసం నేను మిగిలిన లైనింగ్ని 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ని ఇలాగ 4 ఫోల్డ్ చేసుకుని, ఇదైతే కోన్ షేప్ ఉంది కదా, కార్నర్ పార్ట్ దగ్గర మనం ఇక్కడ బాడీ పార్ట్ని పెట్టాలండి. ఇది ఫుల్ ఫ్లేర్లో నేను తీస్తున్నానండి, లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా. సో ఫుల్ ఫ్లేర్ ఫ్రాక్ అనేది మీకు దీంట్లో వస్తుంది. సో ఇలాగ మనం పెట్టుకుని వెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఆ వెస్ట్ మార్కింగ్ని కొద్దిగా రౌండ్ షేప్లో మనం డ్రా చేసుకోవాలండి. ఇక్కడ బాడీ రెడీ లెంత్ 9 ఇంచెస్ కదా. సో 9 ఇంచెస్ని ఆ మార్కింగ్ దగ్గర మనం వదిలేసి మనం ఫుల్ ఫ్రాక్ లెంత్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఫుల్ ఫ్రాక్ లెంత్ నాకు రెడీ లెంత్ 25 కావాలండి. పైన 9 ఇంచెస్ వదిలేసి 26 దగ్గర 1 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకుని నేను మార్క్ చేసేస్తున్నానండి. కొద్దిగా లైనింగ్ మీరు 1 ఇంచెస్ తగ్గించినా పర్లేదు, లోపల లైనింగ్ కాబట్టి. తక్కువ వచ్చినా మీరు 2 ఇంచెస్ వరకు తక్కువ వచ్చినా పర్లేదండి. సో నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈక్వల్గా ఇక్కడ కటింగ్ చేస్తున్నాను లైనింగ్ని. సైడ్ జాయింట్ వస్తుందండి. సో ఆ జాయింట్ కూడా ఇక్కడ మనం పెట్టాలి. సో స్ట్రైట్ దగ్గర మనం యాడ్ చేయాలి కాబట్టి స్ట్రైట్ 4 ఫోల్డ్ పీస్ని మనం ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచెస్ లోపలికి ఇలాగ పెట్టుకోవాలి. పెట్టుకుని మనం ఇక్కడ 9 ఇంచెస్ మళ్ళీ ఈ రౌండ్ దగ్గర వదిలేసి 26 రెడీ లెంత్ దగ్గర రౌండ్ మార్కింగ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ 4 జాయింట్స్ కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ కటింగ్ చేసేసుకోవాలి. సో ఇలా మనం లైనింగ్ని కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ని వదిలి మనం ఎక్స్ట్రా అంతా కట్ చేసేయాలండి. చేసిన తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ ప్రాసెస్ అండి. 4 ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. మన వైపు ఫోల్డెడ్ సైడ్ ఉండాలి, అలాగే పై వైపు ఫోల్డెడ్ సైడ్ ఉండాలండి. సో ఇలాగ ఫోల్డెడ్ సైడ్ దగ్గరే మనం వెస్ట్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను కట్ చేశాను కాబట్టి ఆ లైనింగ్ని ఇక్కడ తెచ్చి పెట్టేస్తున్నాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్కి అయితే జాయింట్ ఏమీ రాలేదండి. సో యాజ్ ఇట్ ఈస్ లైనింగ్ ఎంతైతే మెజర్మెంట్ ఉంది అదంతా నేను ఇక్కడ కట్ చేసేసాను లైనింగ్ని పెట్టి. సో అటు సైడ్ నేను కొద్దిగా మార్కింగ్ తీసుకుంటున్నానండి, 26 ఇంచెస్ వరకు. కింద మనం జిగ్జాగ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయకుండా జిగ్జాగ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఫుల్ ఫ్లేర్లో ఈ ఫ్రాక్ కటింగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా ఫుల్ ఫ్లేర్ ఉంటుంది, అలాగే చిన్నపిల్లలకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రాక్. సో ఇక్కడ పెద్దగా జాయింట్ ఏమీ రాలేదండి, కుట్టుల్లో కవర్ అయిపోతుంది. సో ఫ్రంట్ వైపుకి తిప్పేసి నేను లైనింగ్ కూడా సైడ్ జాయింట్స్ ఇక్కడ చేసేసుకున్నాను చూడండి. ఈ లైనింగ్ని లోపల వైపుకి ఇలాగా పెట్టుకుని వెస్ట్ లైనింగ్ వెస్ట్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వెస్ట్ని మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగ ఈక్వల్గా పెట్టుకుని పూర్తిగా రౌండ్గా మనం స్టిచ్ చేసేసుకోవాలండి. ఎక్కువగా మనం స్ట్రెచ్ చేయకూడదు, ఎక్కువగా లాక్కూడదండి. సో ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ జాయింట్ చేసేసుకున్నాను. దీన్ని మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. ఇంకా బాడీ పార్ట్కి అటాచ్ చేస్తే ఇక్కడ ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే అండి. సో ఇలాగ బాడీ పార్ట్ సెపరేట్గా అండ్ ఫ్లేర్ పార్ట్ సెపరేట్గా మనం రెడీ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ వరకు ఇలా ఉంటుంది.
సో మనం వెస్ట్ రౌండ్కి స్టిచ్ చేసేస్తే ఫ్రాక్ కంప్లీట్ అయిపోతుందండి. వెస్ట్ రౌండ్కి స్టిచ్ చేయడానికి మనం ఈక్వల్గా ఇక్కడ పెట్టుకుని సైడ్ కార్నర్ దగ్గర నుంచి స్టిచ్ చేయాలండి. పూర్తిగా రౌండ్ వెస్ట్కి ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకుని డబల్ స్టిచ్ కూడా ఇక్కడ వేసుకోవాలి. సో ఓవర్లాక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సైడ్ ఫిట్టింగ్ జాయింట్ది ఎక్స్ట్రా మార్జిన్ ఏదైతే ఉంది దీన్ని మనం లోపల వైపుకి ఇలాగా ఫోల్డ్ చేసుకుని దాని తర్వాత స్టిచ్ చేయాలండి. సో పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రాక్ లుక్ అయితే ఇలాగ ఉంటుందండి. కింద ఇంకా జిగ్జాగ్ నేను చేయలేదు. సో జిగ్జాగ్ చేసేకైతే ఫ్రాక్ లుక్ చాలా బాగుంటుంది. అలాగే థ్రెడ్స్ నేను తర్వాత యాడ్ చేశానండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్ అండ్ ఫ్రాక్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడాలి అనుకుంటే మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.